Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో పొలిటికల్ హై టెన్షన్ అయితే నడుస్తోంది. వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య సవాళ్ల పర్వంతో రాప్తాడు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అయితే మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం అయితే ముదిరింది. తనపై చేసినటువంటి ఆరోపణలను నిరూపించాలంటూ తోపుదుర్తికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు విధించిన గడువు ఇవాల్టితో ముగిసింది. అయితే ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులంతా కూడా అలర్ట్ అయ్యారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నివాసానికి టీడీపీ కార్యకర్తలు కూడా భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో ఆయన ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు కూడా పోలీసు బలగాలను మోహరించారు. తోపుదుర్తి ఇంటి వైపు ఎవరూ రాకుండా ముందస్తుగానే అడ్డుకుంటూ ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఇదిలా ఉంటే ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా పోలీసులు ఒక్కసారిగా కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంట్లోకి చొరబడి సోదాలు నిర్వహించడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నటువంటి అంశం. ఈ తనిఖీలపై తోపుదుర్తి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైపు ఇంట్లో మహిళలున్న సమయంలో కనీసం ఒక మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా పురుష పోలీసులు ఎలా తనిఖీలకు వస్తారంటూ కూడా అధికారులను అందరూ కూడా నిలదీశారు. ఇక పోలీసుల తీరుపై వైసీపీ శ్రేణులు మండిపడుతుండగా మరోవైపు టీడీపీ కార్యకర్తల రాకతో ఎప్పుడు ఏం జరుగుతోందో అన్న ఆందోళనతో రాప్తాడులో పరిణామాలు గంట గంటకు మారుతూ వస్తున్నాయి. వెళ్ళండి, నేను చెప్తున్నా గౌరవం అడగండి, రండి, మీరు సెట్ చేసుకోవాలనుకున్నా రండి, వస్తామంటే గేట్ అయిటా గేట్ ఎంతమంది రావాలనుకుంటున్నారో విత్ పర్మిషన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతమంది రావాలి వాళ్ళ ఇంటికి పోవాలి. మీరు మా ఇంటికి వచ్చినారు కదా, ఇదే చెకింగ్ రాజు ఇంటికి పోయి కానీ చెయ్యాలి. మీరు ధర్మంగా ఉంటే, మీకు యూనిఫామ్ కరెక్ట్ గా ఉంటే రండి. ఎంతమంది రావాలనుకుంటున్నారు, ఏమేమి సెర్చ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ చెప్పండి. నాకు ఏం సెర్చ్ చేయాలనుకుంటున్నారు జస్ట్ నేను అడుగుతున్నాను, అంతవరకే నేను పర్మిషన్ ఇస్తాను. మాకెవరితో శత్రుత్వం లేదు. మేము అందరితో బాగుంటాము. మేము మంచిగా మాట్లాడితే మేము న్యాయం పక్కనే ఉన్నాం అంతే. ఇప్పుడు 300 కోట్లు వాళ్ళు స్వాధీనం చేస్తామంటే దాన్ని అడ్డుకున్నారు అంతే. దానికోసం వీళ్ళంతా రచ్చ చేస్తున్నారు. మీరేం చూడాలి, మీరేం చూడాలి? ఏదైతే మనము ఎంఎస్ రాజు ప్రకాష్ రెడ్డిని ఇంటికి వచ్చి తెలుస్తాను అని చెప్పేసి ఒక సవాల్ ఇచ్చడం జరిగింది. అది దానికి ఈరోజు గడువు పెట్టడం జరిగింది. దానికోసం చెప్పేసి మా కార్యకర్తలు మా ఇంటి దగ్గరికి వస్తుంటే పోలీసులు అడ్డుకుంటారు, వెహికల్స్ రాకుండా అడ్డుకుంటారు, జనాల్ని రాకుండా అడ్డుకుంటారు. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలంటే అన్ని రకాలుగా ఇబ్బందులు పెడతారు. కానీ బయట శ్రీరామ్ దగ్గర వాళ్ళ ఇళ్ళ దగ్గర బయట 15-20 వెహికల్స్ 100 కొద్ది వెహికల్స్ ఎట్లా అలౌ చేస్తారంటే ఎంఎస్ రాజు ఇంటి దగ్గర ఎంత వెహికల్స్ అలౌ చేస్తారు అంటే ప్రభుత్వం వాళ్ళకి సహకరిస్తారని చెప్పేసి ప్రత్యక్షంగా కూడా మీరు చెప్పడమా? పోలీసు వ్యవస్థ పూర్తిగా వాళ్ళ వాళ్ళకి అండగా ఉందని చెప్పి చెప్పడమా? ఇప్పుడు మా ఇంట్లోకి వస్తున్నారు, ప్రకాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు, ప్రకాష్ రెడ్డి మేము వెతకాలా అంటున్నారు. పర్మిషన్ తీసుకోండి, రండి, ఇంట్లోకి మేము స్వాగతిస్తాము. అంతేగాని చెప్పేసి వెనక నుండి వెనకిందల్లో నుండి గోడలు దూకి ఇష్టానుసారము గోడలు దూకి లోపలికి వచ్చి ఉమెన్ ఇంట్లో ఉంటే కూడా మీరు మీ ఇష్టానుసారం మగవాళ్ళు ఎట్లా వస్తారండి? పోలీస్ అధికారులు మీకు తెలియదా? మీరు ఇంట్లో లేడీస్ ఉంటారు, వాళ్ళు వచ్చేటప్పుడు కనీసం ఉమెన్ తీసుకురావాలి, ఉమెన్ కానిస్టేబుల్స్ తీసుకురావాలని మినిమం కామన్ సెన్స్ లేదా అండి మీకు? నేను వచ్చి గొడవ చేస్తే పైకి వచ్చి మీరు ఎట్లా వస్తారండి, లోపలికి వస్తారని చెప్తారు అడిగితే అప్పుడు మీరు ఉమెన్ పిలిపిస్తారా? అంటే మీరు ఉమెన్ లేకుండానే ప్రకాష్ రెడ్డి ఇంటికంటే మీరు డైరెక్ట్ గా రావాలని చెప్పేసి మీ నిర్ణయం. అంటే అంత సహకరిస్తున్నారా మీరు? ఈ ప్రభుత్వాలు ఇట్లే ఉంటాయి అనుకుంటున్నారా? సవాలు విసిరింది ఎవరు? మేము సవాలు విసిరామా? గౌరవంగా మాట్లాడినాడు ప్రకాష్ రెడ్డి గారు ప్రెస్ ముందర. బాబు తమ్ముడు అని మాట్లాడితే నువ్వు నా కొడక అని మాట్లాడి ఈరోజు ఇంతమంది మార్పులని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నావు? నీ నోటితోలతో కదా నువ్వు భస్మాసురుడివి. రాజు చెప్తున్నా, భస్మాసురుడివి నువ్వు. ఏ నోటితో అయితే పైకి వచ్చినావో ఆ నోటితోనే నువ్వు పతనం అయిపోతావు. నీ పతనానికి నాంది నువ్వు ప్రకాష్ రెడ్డి గురించి మాట్లాడతావు. ఎట్లా మాట్లాడతావయ్యా నువ్వు? ఏదైతే మనము
సో ఒకవైపు చూస్తున్నాం అనంతపురంలో హై టెన్షన్ వాతావరణం అయితే మనకి ఇప్పుడు కనిపిస్తోంది. సో ఈ అంశానికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ ఫోన్ల ద్వారా తెలియజేస్తారు. అయితే రసూల్, ఇక్కడ మనం చూసిన ప్రకారం అయితే ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంట్లోకి పోలీసులు రావడం అయితే చూసాం. సో అక్కడ మహిళలు అడుగుతున్నారు, అసలు ముందస్తు అనుమతులు లేకుండా మీరు ఎందుకు లోపలికి వచ్చారు, అసలు ఎట్లాంటి డీటెయిల్స్ మాకు చెప్పకుండా, ఎక్కడ పర్మిషన్ తీసుకోకుండా ఎట్లా వస్తారని చెప్పేసి అక్కడ మహిళలు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఈ క్వశ్చన్కి ఏం ఆన్సర్ చేస్తున్నారు, ఆ టెన్షన్ ఎలా మొదలైంది, అక్కడ వాతావరణం ఎలా ఉంది రసూల్? ప్రియా, అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అదేవిధంగానే సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఎంఎస్ రాజుల మధ్య జరిగినటువంటి మాటల యుద్ధం ఒక్కసారిగా పెద్ద ఎత్తున ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పైన చేసినటువంటి ఆరోపణల పైన ఎంఎస్ రాజు ఎమ్మెల్యే తీవ్రమైనటువంటి విధంగా ఆరోపణలు చేశారు. అదే విధంగానే తీవ్రమైనటువంటి పదజాలంతో హెచ్చరికలు జారీ చేశారు. గురువారం అనేటువంటిది ఒక డెడ్ లైన్ గా పెట్టినటువంటి పరిస్థితి. ఎంఎస్ రాజు పైన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయినటువంటి వెంటనే అనతి కాలంలోనే వేల కోట్ల ఆస్తులు సంపాదించావు, 100 కోట్ల ఆస్తులు సంపాదించావు అనేటువంటి విధంగా చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఎంఎస్ రాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఎంఎస్ రాజుని అత్యంత మర్యాదకరంగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. బాబు నాన్న తమ్ముడు అనేటువంటి విధంగా మాట్లాడితే ఎంఎస్ రాజు ఎలా వ్యాఖ్యలు చేస్తారు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ని ఎలా వినియోగిస్తారు అనేటువంటి విధంగా తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా గురువారం లోపు నువ్వు నా పని చేసినటువంటి ఆరోపణలను నిరూపించకపోతే నీ ఇంటిని ముట్టడిస్తా అనేటువంటి విధంగా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఈ రోజు గురువారం చెప్పినటువంటి విధంగా డెడ్ లైన్ పూర్తి అయినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏదైతే శ్రీనగర్ కాలనీ ఉందో ఆ ప్రాంతం మొత్తం పోలీసు వలయం మధ్య ఉందనేటువంటి విధంగా చెప్పొచ్చు. దాదాపు 5-6 కిలోమీటర్ల దూరం నుంచి ఏదైతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇల్లు ఉందో ఆ ఇంటి చుట్టూ మొత్తం 5-6 కిలోమీటర్లు ఎటువైపు వచ్చినా ఆ రేడియస్ లో పోలీసు బలగాలు మొత్తం మోహరించి ఉన్నాయి. ప్రత్యేకంగా పోలీసు వాహనాలు, స్పెషల్ పార్టీ పోలీసులు, ఏపీఎస్పీ పోలీసులు, ఇలా ఎక్కడ చూసినా కూడా పోలీసులు కల్పిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ రోజు సరుకు సంబంధించినటువంటి విషయం పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామనేటువంటి విధంగా కూడా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరితో సమావేశం నిర్వహిస్తామనేటువంటి విధంగా కూడా ముందస్తుగా చెప్పినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఒకవైపు పెద్ద ఎత్తున తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అవగాహన కార్యక్రమం పేరుతో పార్టీ నాయకులు, కార్యకర్తలని ఇంటి వద్ద సమావేశానికి పిలిపించినటువంటి నేపథ్యం. మరోవైపు మా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. గురువారం లోపల నువ్వు నిరూపించకపోతే ఇంటిని ముట్టడిస్తామనేటువంటి విధంగా చెప్పినటువంటి ఆదేశాల నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నా. అయితే పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడ ఎవరిని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని రానివ్వనటువంటి పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. మరోవైపు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటిలో పోలీసులు సోదా చేసేందుకు పెద్ద ఎత్తున అక్కడ వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, అదేవిధంగానే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులు, తల్లి, తండ్రి, అదేవిధంగా వాళ్ళ వదిన, వీళ్ళందరితో కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. మీరు నేరుగా ఇంటిలోకి ఎలా వస్తారు అనేటువంటి విధంగా కూడా వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మేము ఉన్నటువంటి నిబంధనల నేపథ్యం సెర్చ్ కోసం ఇంటికి వద్దకు వచ్చామనేటువంటి విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రియా, అయితే రసూల్, ఇప్పుడు చూసుకుంటే ఎంఎస్ రాజు ఏదైతే సవాల్ విసిరారో దానికి సంబంధించి కౌంటర్ స్టేట్మెంట్స్ కానీ, కౌంటర్ సవాల్ కానీ ఇప్పటి వరకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కానీ, వారి వర్గీయులు కానీ ఏమైనా ఇవ్వడం జరిగిందా? ప్రస్తుతం ప్రకాష్ రెడ్డి ఎక్కడున్నారు? ఇంకొకటి అయితే ప్రియా, ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అందరినీ కూడా కొంతమందిని అదుపులోకి తీసుకునేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అదేవిధంగానే పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడికి తరలి వచ్చేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను అడ్డుకుంటున్నారు. ఎటు చూసిన బారికేడ్లు, అదేవిధంగానే కంచెలు, ఐరన్ కంచెలు వేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలోనే ఎవరిని కూడా రానివ్వకుండా వాళ్ళు అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో
ఆ ఇంటిని కూడా సెర్చ్ చేసేటువంటి క్రమంలో పోలీసులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో తోపుదుర్తి నయనతారెడ్డి పెద్ద ఎత్తున వారితో వారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక మహిళా కానిస్టేబుల్ కూడా లేకోకుండా మీరు ఎక్కడికి ఇక్కడికి లోపల ఇంటిలోకి ఎలా వస్తారు, మహిళలు ఉన్నారనేటువంటి కనీస ఆలోచన లేదా అనేటువంటి విధంగా ప్రశ్నించారు. అయితే తాను వారిని పోలీసులు వారిస్తే తప్ప మహిళా పోలీసులు రాలేదు అనేటువంటి విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. ఇంటిలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉన్నాడు అనేటువంటి సమాచారంతోనే మేము ఇంటిని సెర్చ్ చేస్తున్నాము అనేటువంటి విధంగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం పైన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటిలో మొత్తం సెర్చ్ చేసినప్పటికీ ప్రకాష్ రెడ్డి మాత్రం అక్కడ కనిపించినటువంటి పరిస్థితి. దీంతో పోలీసులు యథావిధిగా వెనుదిరిగారు. అందరినీ ఒకేలా చూడాలి. సో ఎమ్మెల్యే ఎంఎస్ రాజుని ఒక విధంగా, అదే విధంగానే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని మరో విధంగా ఎలా చేస్తారు. పెద్ద ఎత్తున ఎంఎస్ రాజు ఇంటి వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా అక్కడ గుమిగున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా వాళ్ళకి రెడ్ కార్పెట్, గ్రీన్ కార్పెట్ ఎలా ఉంచుతారో అనేటువంటి విధంగా కూడా తోపుదుర్తి నయనతారెడ్డి మరోవైపు ప్రశ్నిస్తాడు. మొత్తం పైన ఒకవైపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసలు టీడీపీ అదే విధంగానే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసుకున్నటువంటి సవాళ్లు ప్రశ్న వల్ల ఆ నేపథ్యంలో మొత్తం పెద్ద ఎత్తున పోలీసుల బాగా అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎటు చూసిన పోలీసులు సిఐతో పాటు ప్రత్యేకంగా సిఐలు, డిఎస్పీలు, అదేవిధంగానే స్పెషల్ పార్టీ బృందాలు, ప్రత్యేక పోలీసు బలగాలు వందల సంఖ్యలో మాత్రం పోలీసులు కనిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఎక్కడ ఉంచారు అనేటువంటిది మాత్రం ఇంకా పూర్తిగా కనిపించినటువంటి పరిస్థితి. అక్కడ ఉండేటువంటి ఉద్రిక్తతల్ని కనుక ఆపడానికి, అదుపు చేయడానికి ఎవరినైనా ఇప్పటి వరకు పోలీసులు గృహ నిర్బంధం కానీ, కార్యకర్తల్ని ఎవరినైనా ముందస్తుగా అరెస్టులు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, చేశారా పోలీసులు అక్కడ? అయితే ప్రస్తుతానికి ఎవరిని ముందస్తు అరెస్ట్ చేసినట్టు కానీ, అదుపులో తీసుకున్నట్టు కానీ ఇప్పటిదాకా లేదు. అయితే ప్రకాష్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎక్కడున్నాడు అనేటువంటి విషయం పైన మాత్రం పోలీసులు గాలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సతీమణి, అదేవిధంగానే కుమారుడు, తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున అక్కడ కార్యకర్తలు వాళ్ళందరూ పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్దకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను రాకుండా అడ్డుకుంటున్నా అక్కడ మాత్రం వందలాది మంది రాజుకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వాళ్ళందరినీ ఎలా ఉంచారో అనేటువంటి విధంగా కూడా అక్కడ వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ మొత్తం పైన ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. పోలీసులు అయితే పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్దకు వస్తున్నటువంటి నేపథ్యం వాళ్ళందరినీ అడ్డుకుంటూ బారికేడ్లను, అదేవిధంగానే కంచెలను కూడా వేసి ఉంచారు. మొత్తం పైన పెద్ద ఎత్తున ఆర్గ్యుమెంట్ జరిగాయి. మరోవైపు కళ్యాణదుర్గం డిఎస్పీతో పాటు అనంతపురం సంబంధించినటువంటి పలు పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు వీళ్ళందరూ కూడా అక్కడ బందోబస్తు చర్యలు చేపడుతున్నాం అనేటువంటి విధంగా చెప్తారు. అయితే మేము మీకోసమే ఉన్నాం, మీ రక్షణ కోసమే ఉన్నాము అనేటువంటి విధంగా చెప్తున్నప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి న్యాయం ఎలా చేస్తారు, మేము గౌరవంగా పలకరిస్తే అసలు అల్టిమేటం జారీ చేసింది ఎవరు, అసలు అల్టిమేటం జారీ చేసింది ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అయితే మా ఇంటి దగ్గర ఎందుకు కార్యకర్తలని వీళ్ళందరినీ అడ్డుకుంటున్నారు, ఏదైనా అడ్డుకునేదైతే వచ్చేది వాళ్ళు కదా, వారిని అడ్డుకోవాలనేటువంటి విధంగా కూడా వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ప్రియా. రైట్ రసూల్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. సో మొత్తానికైతే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక పొలిటికల్ హై టెన్షన్ అయితే నడుస్తోంది. ఇటు వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య అయితే ఒక ఉధృతం ఉంది అని చెప్పొచ్చు. సో మొత్తానికైతే మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్యలో యుద్ధం మరి కాస్త ముదిరింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవాళ నేరుగా డైరెక్ట్ పోలీసులే డైరెక్ట్ ఇంటికి వచ్చేయడం జరిగింది. సో మహిళలు ఉన్న సమయంలో ఒక్క మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా మీరు ఎట్లా ఇంటికి వస్తారని చెప్పేసి అక్కడ ఉండేటువంటి మహిళలు కూడా క్వశ్చన్ చేస్తున్నట్టు పరిస్థితి. అసలు అల్టిమేటం జారీ చేసింది ఎవరు, ఇలా అక్రమంగా గోడలు దూకి అమ్మాయిలు ఉన్నటువంటి ఇంట్లో ఇలా రావడం అసలు ఇది న్యాయమా, ఇది అసలు కరెక్టేనా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికైతే ప్రకాష్ రెడ్డి అయితే ఇంట్లో లేనట్టుగానే ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది. సో ఆయన ఎక్కడున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా లేదు. సో మొత్తానికైతే అక్కడ పోలీసులను అయితే మహిళలు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇప్పటివరకు యూట్యూబ్ స్క్రీన్ మీద విజువల్లో చూసాము. సో మొత్తానికైతే గొడవ సద్దు మనగడానికి పోలీసులు అయితే భారీగా అక్కడ మోహరించారు. సో ఇక మొత్తంగా చూసుకుంటే రెండు పార్టీల మధ్య యుద్ధం ఈ రోజు ఇక్కడ వరకు వచ్చింది. ఇది ఎంత వరకు సాగుతుందో మరి ఇంకా చూడాలి. వీళ్ళని ఫోటోలు తీయండి, అందరినీ పెట్టండి.